లేదా కుక్కట్పల్లి నుంచి బిహెచ్ఎల్ వైపు వస్తుంటే హైవే పక్కన షాపింగ్స్ గానీ అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది, అరే అప్పట్లోనే ఇక్కడ ఒక ల్యాండ్ కొనుక్కుని ఉంటే ఈ రోజు ఎక్కడో ఉండేవాళ్ళం కదా అనిపిస్తుంది కదా. ఎక్కడో అంటే ఎక్కడో కాదండి, కోటీశ్వర్లు అయిపోయి ఉండేవాళ్ళం కదా అనిపిస్తుంది కదా. ఈవెన్ నాకు కూడా అనిపిస్తుంటుంది చాలా సార్లు. అంతేకాకుండా అటు గచ్చిబౌలి కొండాపూర్ నుంచి వస్తుంటే కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ ఏరియా ఈ రోజున చూడటానికి చాలా కష్టంగా ఉంది. ఇంకా కొనాలంటే నా ఆలోచన కూడా రావట్లేదు అనమాట. గతంలో ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు గతం గత అదైతే ఏం చేయలేం. కానీ ఫ్యూచర్ లో అలాంటి ఏరియా ఒకటి చూసుకొని అక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే సేమ్ మన గచ్చిబౌలి, కొండాపూర్, కుక్కట్పల్లి, మియాపూర్, బిహెచ్ఎల్ వరకు ఆ ఏరియాస్ లో కొన్నవాళ్ళు ఈ రోజు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కనుక మనం కూడా మంచి ఏరియాలో కొంటే ఫ్యూచర్ లో మనం కూడా అలాగే అయిపోతాం. సో అటు గచ్చిబౌలి, కొండాపూర్, ఇటు కుక్కట్పల్లి, మియాపూర్, బిహెచ్ఎల్ అక్కడ వరకే గ్రోత్ అయిపోయిందా? లేదండి. సంగారెడ్డి, సదాశివపేట అంటూ వెస్ట్ మొత్తం కూడా డెవలప్మెంట్ వెళ్ళిపోతూనే ఉందన్నమాట. సో ఇది ఒక రైట్ టైం. ఎవరైతే మిస్ అయ్యారో ఇన్వెస్ట్మెంట్ కి, ఫ్యూచర్ కి అలాంటి ఏరియాను ఒకటైతే తీసుకొచ్చాను, అదే బుదేరా అనమాట. బుదేరా ఎందుకు చెప్తున్నానంటే ఇటు ముంబై హైవేని కనెక్ట్ చేస్తున్న ఏరియా అనమాట బుదేరా. అటు మళ్ళీ కోకాపేట్ అండ్ శంకర్పల్లిని కూడా కనెక్ట్ చేస్తూ మధ్యలో ఉన్న ఏరియా బుదేరా అనమాట. ఫ్యూచర్ లో గచ్చిబౌలి అండ్ కొండాపూర్ ఏరియా ఎంత అయితే డెవలప్ అయిందో అంతగా డెవలప్ అయితే అవ్వబోతోంది. సో అలాంటి ఏరియాలో మీకు ఒక ప్లాట్ ఉంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంది సదాశివపేట అనమాట. రెసిడెన్షియల్ పరంగా వెల్ ప్లాన్డ్ గా ఉంటుంది అనమాట ఈ సొసైటీ అంతా కూడా. ఇక్కడ రెసిడెన్షియల్ కి చాలా బాగుంటుంది అని ఎందుకంటున్నానంటే పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనమాట, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ అయితే ఈ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోతుంది బుదేరా అనమాట. నేను చెప్పిన ఇంకొక ఫ్యూచర్ గచ్చిబౌలిలా అవ్వబోతున్న బుదేరా ఆ ఏరియా అయితే ఇక్కడ నుంచి జస్ట్ 8 to 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట సెంటర్ పాయింట్. నేను చెప్పిన ముంబై హైవే కి కనెక్ట్ చేసే ఏరియా అనమాట ఇది. అటు మోమిన్పేట్, మర్పల్లి నుంచి ఇక్కడ వరకు అయితే కనెక్ట్ అవుతుంది. ఇది బుదేరా. ఈ హైవే నుంచి ఇటు నుంచి మీరు కోకాపేట అయినా వెళ్ళొచ్చు, లేదంటే ముంబై హైవే కన్నా చాలా ఈజీగా అయితే రీచ్ అవ్వచ్చు. అదే బుదేరా మెయిన్ జంక్షన్. ఫ్యూచర్ లో బాగా డెవలప్ అవబోతుంది అండ్ బంగారం లాంటి భూమి. సదాశివపేట నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వచ్చేసాం ఫైనలీ బుదేరా. ఇక్కడ కనుక ల్యాండ్ కొనుక్కుంటే ఫ్యూచర్ లో బంగారం అవబోతుంది అని అయితే చెప్పాను. బుదేరాలో లొకాలిటీ అయితే చాలా బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. ల్యాండ్ కొనుక్కోవాలని అయితే ఫిక్స్ అయ్యాం. కానీ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటే ఎలా? మనకైతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా ఉండాలి, అది ఫ్యూచర్ లో బంగారం అవ్వాలి. అందుకోసమే మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చేసాను అదూరీస్ గోల్డెన్ హైట్స్ వెంచర్ అనమాట. ఇది జస్ట్ హైవే కి పక్కనే ఉంది. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్ మూవింగ్ గా ఉంది వెంచర్ అయితే. విజిటర్స్ అయితే చాలా మంది వస్తున్నారు విజిట్ చేయడానికి. త్వరపడకపోతే ఇక్కడ కూడా మిస్ చేసుకుంటారు. ఎందుకు ఈ వెంచర్ లోనే కొనాలి? ఎందుకంటే మీరు సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉండాలి కదా, అందుకోసం కొనాలి. అంతేకాకుండా ఈ లేఅవుట్ లో కనుక మీరు కొనుక్కుంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాకుండా 10 years ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినప్పుడు అండ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీ ల్యాండ్ ఉంటున్నప్పుడు మరి ఇంకేం కావాలి? టోటల్ గా 65 acres లో మెగా ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది ఇక్కడ. సో ఈ వెంచర్ కి దగ్గరలోనే మనకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది, కమర్షియల్ యాక్టివిటీస్ చాలా అయితే ఉన్నాయి. 5 minutes డిస్టెన్స్ లో మనకి ఓక్సన్ హై స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది. 15 minutes డిస్టెన్స్ లో NIMZ సెజ్ అయితే ఉంటుందన్నమాట. 25 minutes లో ORR అయితే రీచ్ అవ్వచ్చు. 65 minutes లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మీరు రీచ్ అయిపోతారు ఈ వెంచర్ నుంచి. అండ్ ఈ వెంచర్ మనకి DTCP లేఅవుట్ అనమాట. రేరా అప్రూవల్ ఉంది అండ్ బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి మీరు వెంచర్ లో ల్యాండ్ కనుక కొనుక్కోవాలనుకుంటే. నేను చెప్పింది చూపించింది మీకు సరిపోలేదు కదా, ఖచ్చితంగా వచ్చి విజిట్ అయితే చేస్తారు కదా, మీకైతే ఫ్రీ విజిట్ ఉంటుంది. సో ఇదంతా చూసాక మీకు వెంటనే ల్యాండ్ కొనుక్కోవాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి.